ఈరోజు మన కిచెన్లో టమాటా వంకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీగా, నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుందండి. నోరు బాలేనప్పుడు ఈ విధంగా ఒకసారి పచ్చడి చేసుకొని తినండి. 1కి 4 ముద్దలు తింటారు. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 5 నుండి 7 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది అంత స్పైసీగా లేవండి. సో 5 నుండి 7 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద టమాటాలను సాఫ్ట్గా ఒకవైపు మగ్గించుకోవాలి. ఒకవైపు సాఫ్ట్గా మగ్గిన తర్వాత మూత తీసి మరోవైపు టర్న్ చేసుకొని దీనిలోకి 3 నుండి 5 వంకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వంకాయలను వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాలు వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు టమాటాలు వంకాయలని మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలు వంకాయలు పచ్చిమిర్చి అన్నిటినీ చల్లారేంత వరకు చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా చల్లారిన తర్వాత పచ్చిమిర్చి వరకు మిక్సీ జార్లో వేసుకుందాము. అలానే సరిపడినంత ఉప్పు, పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగోదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా వంకాయ ముక్కలను వేసుకోవాలి. అలానే 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 3 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి. ఉల్లిపాయను వేసుకున్న తర్వాత ఈ విధంగా బరకగా పల్చించుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, పావు స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర మరీ ఎక్కువగా వేస్తే చేదవుతుందండి. అలానే 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. మనం వేసుకున్న తాలింపుని స్లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 రెబ్బ వరకు కరివేపాకును వేసి స్లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆవాలు అనేది చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకుంటే మన పచ్చడికి మరింత రుచి వస్తుందండి. ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా వంకాయ పచ్చడిని వేసుకుందాము. ఇలా తాలింపులోకి పచ్చడిని వేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి తాలింపు పెట్టి పచ్చడిని ట్రై చేసి చూడండి. తినేటప్పుడు అక్కడక్కడ పలుకు పలుకుగా తగులుతూ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి ఇలా దేనిలోకి తిన్నా అద్భుతంగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.